కుంభమేళాలో తొక్కిస్లాట 10 మంది భక్తుల మృతి 50 మందికి పైగా గాయాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కుంభమేళాలో తొక్కిస్లాట జరగటం బాధాకరమన్న ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కి బిగ్ రిలీఫ్ 10,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు మరియమ్మ హత్య కేసులో 78వ నిందితుడిగా నందిగం సురేష్ బెయిల్ మంజూరు కావడంతో గుంటూరు సబ్ జైలు నుంచి బయటకు విడుదలైన మాజీ ఎంపీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరొకసారి షాక్ ఇచ్చిన పోలీసులు ఫిబ్రవరి 4వ తేదీన విచారణకి హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఒంగోలు పోలీసులు సరికొత్త మైలురాయిని చేరుకున్న ఇస్రో 100వ ప్రయోగంలో విజయవంతంగా నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్లిన జిఎస్ఎల్వి S-15 నావిగేషన్ ఉపగ్రహం NVS-02 ని మోసుకు వెళ్లిన జిఎస్ఎల్వి కుప్పంలో గ్రీన్ స్కిల్ అకాడమీ కెరియర్ రెడీనెస్ సెంటర్ ని ఏర్పాటు చేసిన 1M1B సంస్థ ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన సంస్థ ప్రతినిధులు వచ్చే 5 ఏళ్లలో ఈ సంస్థ ద్వారా 50,000 మందికి శిక్షణ అందిస్తారన్న సీఎం ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష పాఠశాలలో కో కరిక్యులం కార్యకలాపాలని నిర్వహించాలని సూచన ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించిన మంత్రి లోకేష్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా చూడమని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచన తండ్రితో పంజా కొడుకుతో పంజా 2 పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ అవకాశం వస్తే అఖీరాతో పంజా 2 సినిమా తీస్తానని వ్యాఖ్య సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన ఇంగ్లాండ్ చేజింగ్ లో తడబడ్డ టీమిండియా 3వ వన్డేలో 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విక్టరీ